వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మరొక వంటకం తయారు చేసి చూద్దామండి. సహజంగా చేపలతో మనం రకరకాల వేపుళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు మనం చేయబోయేటటువంటి వేపుడు చేపల వేపుడు. అది మంగళూరులో ఎక్కువగా తయారు చేస్తారు. మన ఆంధ్రాలో ఇది కొత్త వంటకమే. ఇలాగ కూడా మనం చేపల వేపుడు తయారు చేసుకున్నట్లయితే తినడానికి చాలా బాగుంటుందండి. మరి అది ఎలా ఉంటుందో ఒకసారి తయారు చేసుకుని దాన్ని ఆస్వాదిద్దాం. అందుకు కావలసినటువంటి ఇటువంటి చేపలు తీసుకొని మనం చేపల వేపుడు తయారు చేయబోతున్నాం. ఒక గిన్నెలో చిటికెడు మెంతులు, అర స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, పావు స్పూన్ ఆవాలు, 10 ఎండుమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, అంగుళం అల్లం ముక్క వేసి నీరు చేర్చి పేస్ట్గా పట్టి అందులో ఒక పావు స్పూను పసుపు, అర స్పూను ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని కడిగి పెట్టుకున్నటువంటి చేపలలో వేసి ఆ చేపలకి పట్టించాలి. ఇది ఎక్కువగా నాననవసరం లేదండి. సహజంగా మనం మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెడతాము. ఆ అవసరం లేదు. దీన్ని కలుపుకున్న వెంటనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ పేస్ట్ని అంతటిని చేపలకు బాగా పట్టించిన తర్వాత మనం బొంబాయి రవ్వను తీసుకుందాం. సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వని వేరొక ప్లేట్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసుకున్నట్టు వెండి పరిగెలు అంటారండి వీటిని ఇందులో దొర్లించి చక్కగా కాగినటువంటి నూనెలో మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వెంటనే కదపొద్దండి. వెంటనే కదిపితే దీనికి పట్టుకున్నటువంటి కోటింగ్ ఊడిపోతుంది. అందుకని కాస్త వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిని మనం బయటకు తీసేసుకోవాలి. ఇలాగా అన్ని చేపల్ని మనం వేయించుకోవాలండి. ఇలా అన్ని చేపలు వేగిన తర్వాత గార్నిష్ కోసం 4 పచ్చిమిర్చిని ఇదే నూనెలో వేయించుకోవాలి. ఇదే నూనెలో కాస్తంత కరివేపాకును కూడా వేసి వేయించుకొని చక్కగా ప్లేట్లో అలంకరించుకోవాలి. అందానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యకరం కూడా. ఎలా ఉంది? నచ్చిందా? వెరైటీ ఫిష్ ఫ్రై తప్పకుండా ట్రై చేస్తారు కదా.